Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రక్తం నిల్వలు తక్కువగా ఉండటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈరోజు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో బుధవారం ఉదయం నుండి కూడా మెగా రక్తదాన శిబిరం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రారంభోత్సవం చేసి శిబిరాన్ని అయితే ప్రారంభోత్సవం చేసి ఇక్కడ రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారందరినీ కూడా ప్రత్యేకంగా అయితే అభినందనలు తెలియజేశారు. ముందుగా సేవా కార్యక్రమాలు, జనసేన పార్టీ ఎల్లప్పుడూ కూడా సేవా కార్యక్రమాలు ముందుంటుందని చెప్పిన అయితే పార్టీ క్యాడర్ అయితే తెలియజేశారు. రక్తదానం దాదాపుగా ఉదయం నుండి ఈ కార్యక్రమం అనేది కూడా మొదలైంది, మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడే ఉండి వారందరినీ కూడా, ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ వారందరికీ కూడా వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారందరికీ సర్టిఫికేట్లు కూడా, ప్రతి ఒక్కరికి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదకి అయితే అందజేశారు. తెనాలి పట్టణంతో పాటు అట్లాగే రూరల్ పరిసర గ్రామాలతో పాటు అట్లాగే కొల్లిపర నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం శిబిరంలో అయితే పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం అయితే చేశారు. వారందరినీ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అయితే అభినందించారు. అట్లాగే వీరందరికీ కూడా ఇక్కడ ఇటు ఏదైతే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేస్తూ ఉన్నారో వారితో పాటు అధికారులు కూడా స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి ఇటు తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, అట్లాగే డిఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే డాక్టర్ హనుమంతరావు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటు వీళ్ళందరితో ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారితో కలిసి అధికార యంత్రాంగం కూడా ఈ రక్తదాన శిబిరంలో అయితే పాల్గొని రక్తదానం చేసిన పరిస్థితి ఉంది. రక్తదాన శిబిరానికి ఉదయం నుండి దాదాపు మధ్యాహ్నం వరకు, ఇప్పుడు 1 గంట సమయం అవుతుంది, ఇప్పటి వరకు కూడా 150 మంది వరకు రక్తదానం చేసినట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. వారందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేశారు. ఏదైతే ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిసిన వెంటనే ఆయన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే స్పందించి ఇటు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి ఇటు పార్టీ క్యాడర్కి అట్లాగే రక్తదానం చేసిన వారందరికీ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అభినందనలు అయితే తెలియజేసిన పరిస్థితి. ఇటు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఇటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అట్లాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, అట్లాగే ఆసుపత్రి అధికారులు, సిబ్బంది అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. రక్తదాన శిబిరం ఈరోజు జనసేన పార్టీ నుంచి మా నాయకత్వం అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి మంచి స్ఫూర్తిని నింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం అనే ఆ భావన కాకుండా, ఎప్పుడైతే కొంత కొరత ఉందో, వేసవకాలంలో జనరల్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ చేయరు, ఎందుకంటే కాలేజెస్ ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్స్లో అటువంటి పరిస్థితి రాకూడదు, బ్లడ్ నిలువ తక్కువైందనే భావన కలగకుండా ఆదుకునే విధంగా సమాజంలో అందరం నిలబడాలి, దానికోసం కష్టపడాలనే ఆలోచనతో యువత అంతా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున గతంలో కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విజయవంతంగా చేసినందుకు ఇంకో చక్కటి విషయం ఏంటంటే, ఆ స్ఫూర్తిని చూసి స్థానికంగా ఉన్న మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు కూడా, హనుమంతరావు గారు కూడా, ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఓపికగా సూపరింటెండెంట్ గారు, వారి సిబ్బంది, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు, అంటే సుమారు 1 గంట అవుతుంది, ఇప్పటివరకు దాదాపు 130 దాటింది. ఖచ్చితంగా ఇంకో 200 వరకు అవుతుందని అనుకుంటున్నాం సాయంత్రం 4 కల్లా. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల తరఫున, ఈ హాస్పిటల్ తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మనందరం కూడా రైస్ టు లొకేషన్, సందర్భాన్ని బట్టి నిలబడాలి. సో నిల్వలు తక్కువ ఉన్నాయనే ఎప్పుడైతే వార్తలు ప్రచురించారో ఇమీడియట్గా దానికి స్పందించి 2 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కృషి చేసినందుకు ప్రత్యేకంగా యువత ఆ విధంగా స్పందించి గ్రామాల నుంచి కూడా వచ్చి ఈరోజు నిలబడి మంచి స్ఫూర్తినిచ్చారు. అధికార యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.